వనపర్తి జిల్లా వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనంలో వేలాది మంది భక్తులు దర్శనం తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తండోపతండాలుగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ఆలయానికి వచ్చి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఉత్తరం ద్వారా దర్శన భాగ్యానికై ఎక్కడి నుంచో తరలి వస్తూ స్వామివారిని కొనియాడుతున్నారు. మహిళా భక్తులు ఉదయం నుంచి 3 గంటల నుంచి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ఆయా కృపలకు పాత్రులు కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శన భాగ్యానికై దాదాపుగా 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ యొక్క ఆలయం వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత వైభవంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉన్నది. గత సంవత్సరం దాదాపు 60,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకోవడం జరిగింది ఉత్తర ద్వారం ద్వారా. ఈసారి కూడా అదేవిధంగా 60 నుంచి 70,000 వరకు స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నాం. ఉదయం 4 గంటలకు స్వామివారి యొక్క గడవాన సేవ బయలుదేరింది. ఆ తర్వాత ఉత్తర ద్వారం యొక్క పూజ తర్వాత మన యొక్క స్వామివారికి గోత్రనామాలతోటి అర్చన చేయడం జరిగింది. భక్తులు చాలామంది విపరీతంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని సేవించుకోవడం జరిగింది. అందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క మంగళాశాసనం ఉండాలని చెప్పేసి, ఆ యొక్క మొక్కడి దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళందరి మీద ఉండాలని చెప్పేసి స్వామివారిని మరీ వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆలయం వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ వనపర్తి